ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఇబ్బంది పెట్టిన నాయకులు అధికారుల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అప్పట్లో చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేశారు. అలాగే సివిల్ తగాదాల్లో కూడా అప్పట్లో అధికారులు తలదూర్చారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించేవి. రాజకీయంగా వైసీపీ బలంగా ఉన్న సమయంలో తాము ఏం చేసినా చెల్లుతుంది అని భావించిన కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వారి సస్పెన్షన్ను సెప్టెంబర్ వరకు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత కూడా వారు విధుల్లో చేరతారనే నమ్మకం ఐపీఎస్ వర్గాల్లో కనబడడం లేదు. ఇక వారిని సర్వీసుల నుంచి కూడా తొలగించే దిశగా అడుగులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వారు చేసిన వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివేదిక కూడా సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఇక సస్పెన్షన్ విధించిన తర్వాత వారు నిబంధనలను ఉల్లంఘించారు అనే సాక్ష్యాలను కూడా సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొంతమంది పోలీస్ అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకుల సంతృప్తి కోసం వీరు ఇబ్బంది పెట్టినట్లు కూడా సాక్ష్యాలను సేకరించారట ప్రభుత్వ పెద్దలు. దీనితో వారు తిరిగి మళ్లీ విధుల్లోకి రావడం కష్టమే అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టే విషయంలో, అలాగే భూములు కబ్జాలు చేసిన నాయకులకు సహకరించే విషయంలో కూడా వీరు కీలకంగా వ్యవహరించారు అనే సాక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అలాగే విజయవాడ వరదల సమయంలో కూడా ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారు అనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సీరియస్గా ఉన్నారని సమాచారం. అందుకే హీరోయిన్ కేసు ముందు బయటకు లాగారు అని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వ్యవహారాలను బయటకు లాగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా ప్రస్తుతం వైసీపీ బలహీనంగా ఉంది. ఈ సమయంలో వారికి సహాయం చేసే అవకాశం కూడా తక్కువగానే ఉండవచ్చు. ఒక పక్క అంతర్గత విభేదాలతో ఇబ్బందులు పడుతున్న వైసీపీ అధిష్టానం వీరికి ఎంతవరకు సహకరిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. మరి ఐపీఎస్ అధికారులు ఏ విధంగా బయటపడతారనేది చూడాలి.